నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలంటూ ఖమ్మం జిల్లా సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు। ఈ సందర్భంగా స్థానిక పంపింగ్ వెల్ రోడ్ సెంటర్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి ఆందోళన వ్యక్తం చేశారు। పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మహమ్మద్ సలాం ఆవేదన వ్యక్తం చేశారు। నిత్యావసర వస్తువుల ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని, ధరల నియంత్రణలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరి వల్ల సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదు। ధరలు విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుంది। ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం ఏదైతే షుగరు తయారయ్యే చెరుగు ఉన్నదో దాన్ని తీసుకొని ముడి సరుకుని పెట్రోల్ కలపడం వల్ల ఈరోజు పంచదార వచ్చి 90 రూపాయలు కేజీ పంచదార పలుకుతుంది। అదేవిధంగా నూనె ఈరోజు 30% పెరిగింది। అదేవిధంగా నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితి లేదు, తినే పరిస్థితి లేదు। కేవలం రాజకీయాల కోసం కుల మతాల రాజకీయాలు చేస్తూ ఒక పక్కన ఎవరైనా సరే మాట్లాడితే వాళ్లకు దిమాగి నక్సలైట్ అంటూ కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ల ముద్ర వేస్తుంది। ఇంకో పక్కన రాష్ట్ర ప్రభుత్వం ధరల్ని నియంత్రించలేకపోతుంది। ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ధరలను పెంచి ఈరోజు ప్రజలు కొనే పరిస్థితి లేకుండా